రానున్నటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి బ్యాంక్స్, రైల్వేస్, ఆర్ఆర్బి, మొన్న పడినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి, అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, అలాగే ఐబీపీఎస్ క్లర్క్స్ పీఓస్ వస్తున్నాయి. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ కూడా రాబోతున్నాయి. అన్ని గవర్నమెంట్ జాబ్స్కి 17+ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఒక ఏదైనా అన్ని సబ్జెక్ట్స్ అంటే లైక్ అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఉన్నటువంటి ఏకైక సబ్జెక్ట్ ఏదైనా ఉంది అనుకుంటే దట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్ అనుకోండి బ్యాంకింగ్కి ఉంటుంది, రైల్వేస్కి ఉండదు. స్టాటిక్ జీకే అనుకోండి రైల్వేస్కి ఉంటుంది, బ్యాంకింగ్కి ఉండదు. అర్థమవుతుందా? ఇలాగా లేనివి ఉన్నవి ఉంటాయి. కంప్యూటర్స్ అనుకోండి బ్యాంకింగ్కి ఉంటుంది, మళ్ళీ కొన్ని ఎగ్జామ్స్కి ఉండదు. అలాగా ఉంటాయి. కానీ కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ మాత్రం అన్ని గవర్నమెంట్ జాబ్స్కి, అన్ని స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉండేటటువంటి ఏకైక పార్ట్ కరెంట్ అఫైర్స్. మన తెలుగులో మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూలో మనము క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈరోజు ఈ పర్టికులర్ క్లాస్లో మీకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది, ఆల్రెడీ చూసే ఉంటారు ఏ వారంది డిస్కస్ చేస్తున్నాం అనేదో. సో ఇలా ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ డే చేయాలి. బట్ మనకున్నటువంటి షెడ్యూల్ ఎందుకంటే మనం ఈ కాంపిటేటివే కాకుండాను 10th, ఇంటర్మీడియట్, ఎంసెట్, బీటెక్, డిప్లొమా, నవోదయ, పాలీసెట్, ఐసెట్, క్యాట్, మ్యాట్, నిమ్సెట్ ఇలా దగ్గరగా 18-20 కోర్సులు పైన మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇన్ని కోర్సెస్కి సంబంధించిన వీడియోలు, క్లాసెస్ అన్నీ నేనే చెప్పేది. సో అన్నీ చెప్తున్నప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ మనకి అందుకని వీక్లీ వన్స్ వీక్ అంతట్లో అయ్యేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్ షూర్ కరెంట్ అఫైర్స్ నేను ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్లీజ్ డూ సపోర్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఎవ్రీ వీక్. సో ఎందుకనంటే ఎగ్జామ్స్ అన్నీ జూలై నుంచి ఉన్నాయి. అంటే బ్యాక్కి 6 మంత్స్ అంటే జూలై, జూన్, మే, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి. సో ఈ ఫిబ్రవరి నుంచి 2025 ఫిబ్రవరి నుంచి కానీ కరెంట్ అఫైర్స్ కానీ మనం నేర్చుకున్నట్లయితే అన్ని గవర్నమెంట్ జాబ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ కరెంట్ అఫైర్సే కాకుండా సార్ చాలా బాగా చెప్తున్నారు, చాలా ఈజీగా ఉంది, మాకు ఇలానే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జిఎస్ కూడా లోవెస్ట్ ప్రైజ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్లీట్ కోర్సులన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి, షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ యాప్లో, మన యూట్యూబ్ ఛానల్ నేమ్తోనే. అలాగే స్క్రీన్ పైన కూడా నెంబర్ కనిపిస్తుంది. ఎవరైతే ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అన్నీ కూడా వినండి, చాలా బాగుంటాయి. రిమైనింగ్ కూడా మాకు డెమోస్ పంపించండి సార్, డెమోస్ చూస్తాము, చూసి నచ్చిన తర్వాత తీసుకుంటాం అనుకునే వాళ్ళు డెమో అని నాకు వాట్సాప్లో పెట్టారనుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి. సో అదే లైక్ ఆ డెమో అనేది మీకు సెండ్ చేస్తాను, చూసి నచ్చిన తర్వాత మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. 100% జాబ్ అష్యూరెన్స్తో మనమైతే డౌన్లోడ్ చేసుకొని 24/7 వీడియోస్ మనకి నచ్చిన టైంలో ఇంటి దగ్గర ఉంటుంది. ఎందుకంటే చాలామంది పార్ట్ టైమ్, హౌస్ హోల్డ్ ఇలా ఉండే వాళ్ళందరూ కూడా ఉన్నారు, పార్ట్ టైం చేసుకుంటూ జాబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా మనమైతే కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. హియర్ వి గో విత్ కరెంట్ అఫైర్స్. మనము కంప్లీట్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అంతా ఈ వీడియోలో అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ వీడియో చూసినాక వీడియోని లైక్ చేయడం మాత్రం, మీరు మధ్యలోనే వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి, కాస్త నాకు సపోర్ట్గా ఉంటుంది. సో మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. హియర్ వి గో విత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జనరల్గా గైడ్ చేసేది ఏంటి అని అంటే, ప్రతి స్టూడెంట్ కూడా ఒక బుక్ పెట్టుకోండి సార్. దీనికి కరెంట్ అఫైర్స్కి ఒక నోట్స్ అయితే వైట్ నోట్స్ పెట్టుకోండి, వైట్ నోట్స్ పెట్టుకోండి ఒకటి ఖచ్చితంగా. సార్ ఈ వైట్ నోట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మినిమం ఒక 300 పేజెస్ ఉండాలి సార్ నోట్స్లో. మినిమం ఒక 300 పేజెస్ నోట్స్ ఉంటే, ఎందుకు సార్ 300 పేజెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 to 30 పేజెస్ ఒక హెడ్డింగ్ పెట్టుకుంటాం సార్. అంటే ఫస్ట్లోని ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్కి సంబంధించినవన్నీ ఉంటాయి సార్. తర్వాత వచ్చేసి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఒక దగ్గర రాసేద్దాంలండి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఒక దగ్గర, అండ్ అలాగే బుక్స్ ఒక దగ్గర, ఇంపార్టెంట్ బుక్స్ అలా ఉంటాయి. సో అలాగే పాస్ పర్సన్స్ ఉంటారు, ఇంపార్టెంట్ ఎవరైతే ఉంటారో చనిపోయిన వాళ్ళ గురించి అడుగుతూ ఉంటాడు. అలాగే ఆర్గనైజేషన్స్ గురించి ఒక దగ్గర ఉంటుంది, అలాగే హెడ్ క్వార్టర్స్ గురించి ఒక దగ్గర ఉంటుంది. సో ఇలాగ మనం పర్టికులర్గా లైక్ ఏవైతే, అలాగే సైన్స్కి సంబంధించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేస్తాం కదా, చూడండి మీరు, చాలా బాగుంటుంది సెషన్ అయితే మాత్రం, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలాగ మనం ఒక్కొక్క సెషన్ ఒక్కొక్క దగ్గర రాసుకోవాలన్న, ఒక్కొక్క సెషన్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి దాని అసలు మీనింగ్ ఏంటి, కరెంట్ అఫైర్స్ అంటే
కరెంట్ ప్రెజెంట్ జరిగేటటువంటి నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఉండేటటువంటి కంప్లీట్ థింగ్స్ అన్నమాట. అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నామంటే మీరు లైట్గా రాసుకుంటే సరిపోదు. మీకు ఈ పాయింట్ కూడా నేను లాస్ట్లో ఒకసారి చెప్తాను, కానీ ఎలా రాసుకోవాలి ఇప్పుడు చెప్పేశాను. ఎందుకు అనేది, వై, ఎందుకు అలా రాసుకోవాలి, ఎందుకు ఒక దగ్గర రాసుకోవద్దు, వేరువేరుగా ఎందుకు రాసుకోవాలి అనేది లాస్ట్లో చెప్తే అర్థమవుతుంది. ముందు చెప్పి ఇప్పుడు ఏదైనా ట్విస్ట్ ఉంది అనుకో, సినిమా చివరిలో చెప్తేనే మనకు అది అర్థమవుతుంది. ముందు చెప్తే ఇదేంటారు అర్థం అవ్వట్లేదు అనుకుంటాం అన్నమాట విషయం. సో కరెంట్ అఫైర్స్ క్లాస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇది ఇంట్రడక్షన్. సో ఎలా నోట్ చేసుకోవాలనేది ఏంటనేది మీకు లాస్ట్లో ఒకసారి చెప్తాను. ముందైతే జాగ్రత్తగా వినండి. ఈ పీడిఎఫ్ కూడా మీకు వస్తుంది. మార్నింగ్ క్లాస్ అయిన పీడిఎఫ్ కూడా డిజిటల్ పీడిఎఫ్, నార్మల్ పీడిఎఫ్ కూడా కాదు, చాలా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. సో ఆ పీడిఎఫ్ అలా ఫాలో అయిపోతే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం సార్ అని అంటే, కంప్లీట్ గా ద ఫస్ట్ వీక్ ఏదైతే ఉందో ఫెబ్లో ఫస్ట్ వీక్ లో ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. మళ్ళీ సెకండ్ వీక్ అవుతూ ఉంది అనుకోండి, అంటే 13వ తారీఖు 14వ తారీఖు అప్పుడు సెకండ్ వీక్ కూడా మళ్ళీ క్లాస్ ఉంటుంది. మీరు ఈ క్లాస్ అయిపోయింది అనుకో ఫస్ట్ వీక్ది, సెకండ్ వీక్ చాలా ఏగర్లీగా వెయిట్ చేస్తారు, చాలా ఆతృతగా వెయిట్ చేస్తారు. ఎందుకు సార్ అంత ఆత్రంగా వెయిట్ చేయాలంటే అంత బాగుంటుంది క్లాస్ కూడా, చాలా నీట్గా మనకి కరెంట్ అఫైర్స్ వేరే యాప్స్, వేరే మెటీరియల్, వేరే టెక్స్ట్ బుక్లు ఏవి అక్కర్లేదు. నేను పెట్టే పీడిఎఫ్ కూడా అక్కర్లేదు. డైరెక్ట్గా క్లాస్ వింటే డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చేటటువంటి ఆ బిట్స్ అన్ని కూడా మనం కవర్ చేస్తాం వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. డైరెక్ట్గా అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. హియర్ వి గో విత్ ద పాయింట్ నెంబర్ 1. సార్ లైట్ గా వెళ్తాను, చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఈ రీసెంట్ 1 వీక్ లో జరిగిన కరెంట్ అఫైర్స్ లో ఫస్ట్ పార్ట్, అలన్ బార్డర్ మెడల్ ఎవరికి ఇచ్చారు? అలన్, తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ లో చెప్పొచ్చు సార్. నాకు ఆల్రెడీ నేను ఈ వీక్ కరెంట్ అఫైర్స్ చాలా బాగా ప్రిపేర్ అయ్యాను సార్. మీరు అడగడమే లేటు, టక్కమని నేను చెప్పేస్తానంటే ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ లో చెప్పండి. అలన్ బార్డర్ మెడల్ వన్ బై ఎవరు గెలుచుకున్నారు అనేసి మనకి అడగడం అయితే జరిగింది. సార్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, క్రికెట్ అందరం మనం ఆడతాం కాబట్టి, సో లైక్ బాయ్స్ కి బాగా ఐడియా ఉంటుంది. ట్రావిస్ హెడ్ ఎవరు సార్? ట్రావిస్ హెడ్ ఆబ్వియస్లీ చెప్పాల్సి, ఇది జనరల్ బిట్ సార్, మీకు ఎగ్జామ్లో అడిగేది ఇంతే. అలన్ బార్డర్ మెడల్ వన్ బై ఎవరు గెలిచారు అని అంటే ట్రావిస్ హెడ్. ఇది కామన్ గా బిట్ సార్. ఇది బై హ్యాడ్ చేస్తే కొద్దిగా కష్టంగా ఉంటది. దాని గురించి కూడా 2-3 విషయాలు నేర్చుకున్నారు అనుకోండి, మీకు ఇంకా బాగుంటది అనమాట. 2-3 విషయాలు నేర్చుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇంకాస్త అంటే లైక్ ఈ ట్రావిస్ హెడ్ ఎవరు ఏంటి అనేది కొన్ని విషయాలు నేర్చుకున్నాం అనుకోండి, మనకు కొద్దిగా లైక్ ఆ బిట్ ఏంటంటే ఈజీగా మనకి గుర్తుంటది అనమాట. అంటే అంతకు మించి ఇంకేం లేదు సార్. ఈ ట్రావిస్ హెడ్ ఎవరు మన ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీకు. వరల్డ్ కప్ మనం ఓడిపోవడానికి వీడే కారణం. మన వరల్డ్ కప్ వాళ్ళకి అఫ్ కోర్స్ వరల్డ్ కప్ హీరో 2023 మన 50 ఓవర్స్ లాస్ట్ ఫైనల్ మ్యాచ్ లో మన రోహిత్ శర్మ క్యాచ్ తీయడం అంతా అలా జరిగిపోయింది. సో వరల్డ్ కప్ హీరో సార్. ఓన్లీ ఈ అలన్ బార్డర్ మెడల్ ఎవరికి ఇస్తారు సార్ అని అంటే, ఓన్లీ ఆస్ట్రేలియా వాళ్ళకి మాత్రమే ఇస్తారు సార్. ఓన్లీ ఆస్ట్రేలియా వాళ్ళకి. ఎందుకు సార్ వాళ్ళకే ఇస్తారని అంటే, అలన్ బార్డర్ ఎవరు సార్? ఆస్ట్రేలియన్ క్రికెటర్ సార్. 1995 వరకు అంటే ఆల్మోస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ కటు ఇటు 2003 వరకు ఆడారు సార్. 2003లో కూడా వరల్డ్ కప్ వచ్చింది వాళ్ళకి, మన ఇండియా మీద కొట్టారు. సో ఆస్ట్రేలియన్. సో కాబట్టి అలన్ బార్డర్ మెడల్ ఎవరికి ఇస్తారు సార్ అంటే ఓన్లీ ఫర్ ఆస్ట్రేలియన్స్ మాత్రమే ఇస్తారు. ఈ సంవత్సరం 2025 మొన్న అయినటువంటి 2025 జరిగినటువంటి అలన్ బార్డర్ మెడల్ ఎవరికి వచ్చింది సార్ అంటే ట్రావిస్ హెడ్ కి వచ్చింది. ఎందుకనంటే అఫ్ కోర్స్ ఓన్లీ ద రీజన్, అంతకన్నా ఇంకేది హెడ్ గురించి చెప్పక్కర్లేదు. సో అంత ఫేమస్ ఆస్ట్రేలియా. ధనాధన్ మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్ కూడా కదా. ఎస్ఆర్హెచ్ లో అభిషేక్ శర్మ ఉంటాడు, అటువైపు ట్రావిస్ హెడ్. మొన్న ట్రావిస్ హెడ్ కూడా లైక్ ఫైనల్ వరకు వచ్చారు కదా, ఓడిపోయారు లాస్ట్ లో. సో ఇదన్నమాట. అలన్ బార్డర్ అనగానే ఏపాటికి మీకు మైండ్ లో వచ్చేసేయాలి సార్, ఎవరికి వచ్చింది అని అంటే ట్రావిస్ హెడ్ అని సార్. అలాగే బార్డర్ అని అన్నాం కాబట్టి దీంతో ఎక్కువ కరెక్ట్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ. సెకండ్ బిట్, బార్డర్ గవాస్కర్ ట్రోఫీ బీజీటీ అంటారండి. క్రికెట్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ లైక్ యాంటిసిపేటెడ్ ట్రోఫీ ఏదైనా అంటే, అంత గొడవలో మొన్న అయింది రీసెంట్ గా. మనకే ఆస్ట్రేలియాకి అవుతుంది, ఓన్లీ మన ఇద్దరికి అవుతుంది. ఎవరెవరికంటే ఇండియా ఆస్ట్రేలియాకి అవుతుంది. ఎవరు గెలిచేస్తారు అని అంటే 1 బై ఆస్ట్రేలియా. ఎవరిపైన సార్? వర్సెస్ ఇండియా. మనం ఓడిపోయాం సార్. ఫస్ట్ మ్యాచ్ కూడా గెలిచాం సరదాగా, నెక్స్ట్ మ్యాచ్లన్నీ వాళ్ళకి ఇచ్చాము. అఫ్ కోర్స్ మన రోకో అంటే రోహిత్ శర్మ, కోహ్లీ, విరాట్ కోహ్లీ ఇద్దరు
అన్ని టెస్టులు ఫస్ట్ టైం వాళ్ళ ఇద్దరు ఆడకపోవడం, అన్ని టెస్టులు ఫెయిల్ అయిపోయారు. టెస్టులు అంటే అదే టెస్ట్ మ్యాచ్ ఆడడం ఫెయిల్ అయిపోయారు. అందుకని చెప్పేసి ఆస్ట్రేలియా వాళ్ళు గెలిచారు మళ్ళీను. సో దీన్నే మనం బీజీటీ అని పిలుస్తాము, బార్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఇదండి సార్ ఎలాన్ బార్డర్ గవాస్కర్ అంటే మన సునీల్ గవాస్కర్, ఇండియా అతనే. అంటే బార్డర్ ఏమో ఆస్ట్రేలియా వాడు, గవాస్కర్ ఏమో ఇండియా వాడు. అందుకని చెప్పేసి ఎవరెవరికి అవుతుంది సార్ ఎప్పుడు కూడా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియానే అవుతుంది అనమాట. ఈ సంవత్సరం 2025 గాను మరి కరెంట్ అఫైర్స్ ఎందుకు వచ్చిందంటే సార్ ఈ బిట్టు 2025 గాను ఎవరు గెలిచారని అంటే, నీకు ఇండియా అని ఆప్షన్ ఉందని చెప్పి ఇండియా, నేను ఇండియన్ కదని చెప్పి ఇండియా ఇష్టం అని చెప్పి అది పెట్టికండి ఆన్సర్. ఎవరు గెలిచారు సార్ అంటే ఆస్ట్రేలియా వాళ్ళే గెలిచారు సార్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ మై డియర్ ఆల్? ఏమైనా డౌట్ ఉంటే నాకు చాట్లో అడగండి సార్, చెప్తాం. ఇందులో మరి డౌట్లు గిఫ్ట్లు ఏం లేదు, డైరెక్ట్ గా నేను పాట పాడుకుంటూ వెళ్ళిపోతాను, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. కథని జాగ్రత్తగా వినండి. లాస్ట్ లో అడుగుతాను సార్, నేను లాస్ట్ లో అడుగుతాను. లాస్ట్ లో కాకపోయినా 10 బిట్లు అవుతున్నప్పుడు అడుగుతాను, మీరు చెప్పాలి. వినేసి వదిలేయడం ఇంకా ఒక 10 బిట్స్ అవగానే క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసి అడుగుతా, బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎవరు గెలిచారు అని అడుగుతా. నువ్వు చెప్పాలి వెంటనే చాట్లో ఆస్ట్రేలియా. ఏయుఎస్ అని పెడితే చాలు, ఫుల్ ఫామ్ రాయక్కర్లేదులేండి. అలన్ బార్డర్ మెడల్ ఎవరికి ఇచ్చారు? ట్రావిస్ హెడ్కి ఇచ్చారు. అర్థమవుతుంది సార్, అలా చెప్పాలి సార్. అలాగే రీసెంట్ గా మెన్ హాకీ ఇండియా లీగ్ జరిగింది సార్. హాకీ ఇండియా లీగ్ జరిగింది, ఓన్లీ ఫర్ అవర్ ఇండియన్స్ అనమాట. 2024 అండ్ 25 సీజన్ అనమాట ఇది. ఎవరు గెలిచారు సార్ అంటే స్రాచి టీమ్. ఎవరు సార్? స్రాచి రార్ అంట. స్రాచి రార్ అంటే బెంగాల్ టైగర్ టీము, వాళ్ళు అలా పెట్టుకున్నారు. బెంగాల్ టైగర్స్. ఇది బెంగాల్ టైగర్స్ ఎవరైనా అంటే మెన్, విమెన్ కూడా జరిగింది. హాకీ ఇండియా లీగ్ అనేది హాకీకి సంబంధించిన మన నేషనల్ వైడ్ జరిగేటటువంటి లీగ్. ఇది 6th ఎడిషన్ సార్. సిక్స్త్ ఎడిషన్, 6వసారి జరగడం. అలాగే విమెన్ కూడా అయింది, సేమ్ విమెన్ కూడా అయింది. ఒడిస్సా వారియర్స్ గెలుచుకున్నారు. ఒరిస్సా వారియర్స్ గెలుచుకున్నారు ఈ హాకీ ఇండియా లీగ్ని. అయితే దీనికి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్ అని అంటే, ఒక ఇంపార్టెంట్ కీ పాయింట్ ఉంది, అది నేర్చుకుంటే అది తెలుసుకోవాలి. ఏంటి సార్ అని అంటే ఇంపార్టెంట్ కీ పాయింట్, ఏదైతే మనకి మెన్ హాకీ ఇండియన్ లీగ్ అని ఉందో దీన్ని హీరో హాకీ ఇండియా అని కూడా పిలుస్తారు. హీరో హాకీ ఇండియా లీగ్ అని కూడా పిలుస్తారు. ఎందుకు సార్ ఇది వచ్చింది అని అంటే, అఫ్ కోర్స్ ద స్పాన్సర్షిప్. ఎవరు సార్ స్పాన్సర్? ఎవరైతే ఉన్నారో హీరో స్పాన్సర్. హీరో అంటే మన సినిమా హీరో కాదు, హీరో కంపెనీ ఉంది కదా మనకి వెహికల్స్. హీరో హోండా అంటాం కదా. సో హోండా వేరు, ఇప్పుడు హీరో వేరు కదా. వాడు స్పాన్సర్ చేశాడు కాబట్టి ఈ పర్టికులర్ హాకీ ఇండియా. సో ఇప్పుడు మీరు ఏం గుర్తు పెట్టుకోవాలి అని అంటే, మెన్ ఎవరు గెలిచారు సార్ అని అంటే బెంగాల్ టైగర్స్ అని చెప్పాలి. మెన్ ఎవరు సార్ గెలిచారంటే బెంగాల్ టైగర్స్. విమెన్ ఎవరు గెలిచారు అంటే ఒడిస్సా వారియర్స్. ఓకే, టైగర్స్ వారియర్స్, చాలా బాగుంది, రైమింగ్ లో ఈజీగానే గుర్తుంటది సార్. ఈ హాకీ ఇండియా లీగ్ 2024-25ని ఇంకొక పేరుతో ఏం పిలుస్తాం సార్ అని అంటే హీరో హాకీ ఇండియా లీగ్ అని పిలుస్తాం. ఎందుకు సార్ అని అంటే స్పాన్సర్ వాడు చేశాడు కాబట్టి. సో ఆబ్వియస్లీ వాడి పేరు పెట్టుకుంటాడు, నీ పేరు నా పేరు పెట్టడు కదా. సో అదనమాట విషయం. సో అలాగే నేను అడిగే బిట్స్ అడుగుతాను, మీరు లాస్ట్ లో చెప్పకపోతే అవ్వదు. అర్థమైందా సార్? రీసెంట్లీ సునీత విలియమ్స్ అని విన్నారా? సునీత విలియమ్స్ సార్. ఈమె సునీత అంటే తెలుగు ఆవిడలా ఉంది కానీ యుఎస్ ఆవిడ. సో ఎన్ని అవర్స్, హౌ మెనీ సునీత విలియమ్స్ లైక్ స్పేస్ వాక్ చేశారు, హౌ మెనీ అవర్స్ అని అడుగుతాడు సార్ మన క్వశ్చన్. హౌ మెనీ అవర్స్ స్పెంట్ ఇన్ స్పేస్ వాకింగ్. స్పేస్ పైన ఎన్ని అవర్స్ నడిచారు అని చెప్పేసి మనకు అడుగుతున్నాడు సార్. 62 అవర్స్ ఉన్నారు సార్. 62 అవర్స్ 6 మినిట్స్. 62 అవర్స్ 6 మినిట్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ సార్. ఆ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మరి ఇది ఎలా గుర్తు పెట్టుకోవాలంటే సార్, 3 రోజులు అంటే ఎంత సార్? 3 రోజులు, రోజుకి 24 గంటలు కదా, 24 గంటలు. సో 3 24 72. కానీ ఆవిడ ఎన్ని గంటలు ఉంది సార్? 3వ రోజు ఉండాలి కానీ ఒక 10 గంటల ముందే ఇంకా ఆగిపోయారు అన్నమాట. 72 కాదు 62. సో అలా గుర్తుపెట్టుకుని, అలాగే 6 మినిట్స్ కూడా ఎగ్జాక్ట్ టైం చెప్పాలి.
వాడు ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడైతే ఉంటుందో క్వశ్చన్ ఎలా అడుగుతాడు సార్ అని అంటే, హౌ మెనీ అవర్స్ సునీత విలియమ్స్ స్పెంట్ ఇన్ స్పేస్ వాకింగ్. ఎంత సార్ ఆ టైం? 62 hours 6 minutes. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్లు సార్, అవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అండ్ ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే యూజువల్ గా ఈవిడ సునీత అంటే తెలుగు పేరులాగా ఉంది కదా, అఫ్ కోర్స్ తెలుగు నేటివే, బట్ ఈవిడ ఏంటంటే ఈ యుఎస్ కి సంబంధించిన ఆవిడ యుఎస్ నేవీ ఆఫీసర్. అఫ్ కోర్స్ వాళ్ళే వెళ్తారు కదా, అలాంటి వాళ్ళే వెళ్ళాలి ఈ స్పేస్లకి వెళ్ళేది. నువ్వు నేను వెళ్తే అవ్వదు అక్కడ. సో యుఎస్ నేవీ ఆఫీసర్ ఆవిడ సునీత విలియమ్స్. ఇండియన్ అయితే 1998లో నాసా ఆవిడ సెలెక్ట్ చేసుకుంది. నాసా ఏమో ఆవిడ సెలెక్ట్ చేయడం వల్ల, సార్ నాసా అంటే మళ్ళీ ఏంటి విన్నామా? ఇది ఎప్పుడైనా నాసా అంటే విన్నాం కదా, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆవిడని సెలెక్ట్ చేసుకుంది. అప్పటి నుంచి యుఎస్ నేవీ ఆఫీసర్ కింద ఉంటూ ఇప్పుడు ఆవిడ సునీత విలియమ్స్ అనే ఆవిడ స్పేస్ వాక్ చేశారు. ఎన్ని అవర్స్ చేశారు సార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 62 hours 6 minutes చేశారండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా. చాలా ఫుల్ ఫామ్ రాసుకుంటారంటే నాతో పాటు రాసుకోండి. నాసా ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతాడండి అన్ని, అంటే దానికి సంబంధించినటువంటి ఆ బిట్స్ ఏది ఉన్నా కూడా మనము చెప్పేసేటట్టు ఉండాలన్నమాట. నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, సో అలా ఫుల్ ఫామ్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. సో టెస్ట్ సిరీస్ రాస్తున్నప్పుడు మనకి ఇంకా ఈజీగా తెలుస్తుంది అనమాట. హియర్ వి గో విత్. సో నెక్స్ట్ వన్ సార్, రీసెంట్ గా మొన్నే జరిగింది, 2-3 రోజులు అవుతుంది. సో చెస్ టోర్నమెంట్ జరిగింది, తెలుసు కదా, టాటా స్టీల్ మాస్టర్స్ అంటాం. అంటే టాటా వాడు పెట్టాడు కాబట్టి, టాటా స్టీల్ వాడు పెట్టాడు కాబట్టి టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్. హెల్డ్ ఎట్, ఎక్కడ జరిగింది అనేది ఫస్ట్ పాయింట్ సార్. నెదర్లాండ్స్ లో జరిగింది. ఇండియాని పెట్టికండి, నెదర్లాండ్స్ లో జరిగింది ఫస్ట్ పాయింట్. సార్ ఎవరు గెలిచారని అంటే ప్రజ్ఞానంద. ఎవరు గెలిచారు సార్? 1 by సార్ ప్రజ్ఞానంద చూసారా? ప్రజ్ఞానంద అంటాం. రీసెంట్ టైంలో చాలా న్యూస్లోని, వాట్సాప్ స్టేటస్లోని, ఇన్స్టాగ్రామ్లోని తెగ ఫేమ్ అయ్యాడు ప్రజ్ఞానంద. కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటాడు చాలా సన్నంగాను. సో తిని గెలిచాడు. ఎవరి మీద అనేది హైలైట్ అండి, వరల్డ్ ఛాంపియన్ వర్సెస్ గుకేష్ మీద. గుకేష్ కూడా మొన్న మధ్యన లాస్ట్ వీక్ లైక్ వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. ఆ వరల్డ్ ఛాంపియన్ మీద ప్రజ్ఞానంద గెలిచాడండి. వరల్డ్ ఛాంపియన్ ప్రజ్ఞానంద్ కూడా రీసెంట్ గా మనకి లైక్ గుకేష్ కూడా ప్రజ్ఞానంద్ తర్వాత బాగా ఫేమ్ అయ్యాడు లాస్ట్ వీకే తను కూడాను. సో లైక్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచాడు. ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ మీద మన ప్రజ్ఞానంద్ ఏమో ఈ టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ కొట్టాడు. ఎక్కడ సార్ జరిగిందని అంటే ప్లేస్ కూడా మనకి ఇంపార్టెంట్. నెదర్లాండ్స్ లో జరిగింది సార్. సార్ 10 బిట్లు అంటే కన్ఫ్యూజ్ అయిపోతారేమో. ఫస్ట్ 5 బిట్లు సరదాగా అడుగుదాం. ఏంటి అసలు రిజల్ట్ ఎవరికి అసలు అర్థమవుతుందా లేదా, లేకపోతే వేరే విధంగా ఏమైనా చెప్పాలా ఏంటి అనేది ఒకసారి నేను లైక్ మీకు అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి సార్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటి అని అంటే ఓన్లీ ద బిట్. ఇక్కడ ఏదైతే మనకి అలాన్ బోర్డర్ మెడల్ 1 by ట్రావిస్ హెడ్ అని గుర్తుపెట్టుకోండి సార్. తల అని గుర్తుపెట్టుకుంటే కొద్దిగా ఈజీగానే ఉంటుంది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ బీజీటీ అంటాం. సో ఎవరు గెలిచారు సార్ అంటే ఆస్ట్రేలియా. సో ఇది మీకు బీజీటీ ఎందుకు గుర్తుంటుంది సార్ అని అంటే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ 150 kmph తో బౌలింగ్ చేస్తారు సార్. యాక్చువల్గా తను వేస్తున్నప్పుడు ఏంటనంటే భారత్ బ్యాట్స్మెన్ లైక్ తను ఏం చేస్తాడని అంటే చాలా స్లోగా వేస్తున్నావు అని చెప్పేసి అని అప్పటికి 150 రన్లు 160 రన్లు కొట్టు ఉంటాడు మన బ్యాట్స్మెన్. ఫస్ట్ టెస్ట్ లో అలా అంటాడు. అంటే ఒక సూపర్ ఫాస్ట్ బౌలర్ ని మన ఇండియన్ కొద్దిగా కేలీ చేస్తాడు. అంటే మేబీ ఒక విధంగా మంచి యాటిట్యూడ్ ఉండాలి వాళ్ళ దగ్గర. కానీ దాని తర్వాత అన్ని మ్యాచ్లు కూడా మన ఇండియన్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోతా ఉంటాడు అనమాట. సో చాలా మంచి రసవత్తంగా సాగింది. లాస్ట్ టెస్ట్ కూడా మన బుమ్రా అయితే ఒక అంటే హిస్టరీలో ఇంకొక 100 ఏళ్ళైనా చెప్పుకుంటారు ఈ 2020 బీజీటీ గురించి. అంత రసవత్తంగా జరిగింది మొత్తం. ఎవరు గెలిచారు? కాకపోతే మొత్తానికి వాళ్ళు గెలిచారు, మనం గెలిచుంటే ఇంకా బాగుండేది.
బట్ ఇట్స్ బ్యాడ్ లక్. సార్ మెన్ హాకీ బెంగాల్ టైగర్స్ అని, విమెన్ అయితే ఒడిస్సా వారియర్స్ అని, టైగర్స్ వారియర్స్ అది చెప్పి నేను ఇంకేం అడగను సార్. సునీత విలియమ్స్ ఎన్ని అవర్స్ స్పేస్ వాక్ రన్ చేశారు, స్పేస్ వాకింగ్ చేశారంటే టైం చెప్తే చాలు సార్. ఆవిడ ఎవరు, ఏ ఇయర్లో ఏంటి నేను ఇంకా అడగను మీకు, అంటే అక్కర్లేదు అవి, కానీ అవి నేర్చుకోవాలి సార్. నేర్చుకోకపోతే నీకు కరెంట్ అఫైర్ గుర్తుండదు, డైరెక్ట్గా ఏదో చదువుకొని బైహార్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. ఆ మిగతా విషయాలు ఏవైతే చెప్పాను, టాటా స్టీల్ మాస్టర్స్ ఎక్కడ జరిగిందని అడుగుతారు, నెదర్లాండ్స్. ఎవరు గెలిచారని అంటే పిఆర్ అంటే ఏంటి సార్, ప్రజ్ఞానంద ఆర్. ఇంటి పేరు ఇంటి పేరు ఆర్ అంటే ఏంటి అడగలేని వాటికి మళ్ళీ మీరు నాకు అడిగి నాకు తెలియదు అది. సో ఇంటి పేరు లేదు మనకు అక్కర్లేదు, ప్రజ్ఞానంద తెలిస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ వాట్ లైక్ 5 బిట్లు సార్. ఒక్కసారి నేను కింద నుంచి పైకి చూపిస్తాను, గుర్తు పెట్టుకోండి, చూద్దాం ఎవరు చెప్తారో. ఆప్షన్స్ చార్ట్ లో అడుగుతాను నేను, సో దాన్ని బట్టి మనకి ఎంతవరకు అర్థమైంది ఏంటి అనేది కూడా తెలుస్తుంది సార్. 5th బిట్ గుర్తుంటారు కదా, ఓకే. 4th బిట్ ఒకసారి గుర్తు పెట్టుకోండి. నోట్స్ లో కానీ రాసుకొని ఉంటే, మీరు రాసుకోలేని నాకు తెలుసు, నేను పీడిఎఫ్ పెట్టాక రాస్తారు. ఒకవేళ నాతో పాటు ఇప్పుడు రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నోట్స్ క్లోజ్ చేసేయాలి నేను అడిగినప్పుడు, అర్థం అవుతుందా సార్? 4th బిట్ ఓకే కదా. 3rd బిట్ కూడా కొద్దిగా గుర్తు పెట్టుకోండి సార్. స్రాచి రార్ బెంగాల్ టైగర్స్. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా. అలా ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే మీరు దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. గుర్తుపెట్టుకుంటారనే అన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా వస్తున్నాను. బౌలర్ ఏమో మిచెల్ స్టార్క్, బ్యాట్స్మెన్ జైస్వాల్. అవన్నీ చెప్తే మళ్ళీ మీరు మర్చిపోతారని చెప్పి అవేం చెప్పి సింపుల్ గా చెప్తున్నాను. ఆస్ట్రేలియా సూపర్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, మన జైస్వాల్ ఎస్ఎస్వి జైస్వాల్ వేసినప్పుడు, జైస్వాల్ అప్పటికి మంచి ఫామ్ లో ఉన్నాడులేండి. ఫస్ట్ మ్యాచ్ లో 150 రన్లు కొట్టాడు 150 స్పీడ్తో వేస్తే, కానీ పాప మా నెక్స్ట్ మ్యాచ్ నుంచి అటర్ ఫ్లాప్ అయిపోయాడు. మళ్ళీ ఈ రోజే వన్డే అరంగేట్రం చేశాడు. ఈ రోజే మనం ఈ క్లాస్ కూడా అరంగేట్రం చేసాం. ఈ రోజు వన్డే మంచి క్యాచ్ కూడా పట్టాడు, ఎక్సలెంట్ క్యాచ్, కెరీర్ బెస్ట్ క్యాచ్ పట్టాడు. సో చూడాలి మరి మ్యాచ్ ఏమవుతుంది అనేది, నైట్ తెలుస్తుంది మనకి. ఈ రోజు రేపు నెక్స్ట్ వీక్ కరెంట్ అఫైర్ లో నేర్చుకుంటాం అనమాట. ఇంగ్లాండ్ ఇండియా ఓడి సిరీస్ ఎవరు గెలిచారని చెప్పేసి నెక్స్ట్ వీక్ కరెంట్ అఫైర్ లో అది వస్తుంది. ఓకే, ఆల్ రైట్ సార్. ఒకసారి నేను ఇది క్లోజ్ చేసేస్తాను, మీకు ఏం కనిపించుకుంటే స్క్రీన్ మీద ఏం కనిపించట్లేదు. చాట్ లో మీకు లైక్ హాయ్ పెడతాను, తెలిస్తే చెప్పండి, లేదంటే లేదు పర్లేదు, ట్రై చేయండి, తప్పైనా పర్లేదు, స్పెల్లింగ్స్ తప్పైనా పర్లేదు, జస్ట్ ట్రై చేయండి, ఓకేనా. సో మీకు ఆల్రెడీ హాయ్ అని వచ్చింది, అన్ని అడగలండి, 1 2 అడుగుతాను, చూద్దాం ఎవరు చెప్తారు అనేది, ఓకేనా. ఆల్ రైట్. హౌ మెనీ అవర్స్ డిడ్ సునీత విలియమ్స్ స్పెంట్ ఇన్ స్పేస్ వాకింగ్? హౌ మెనీ అవర్స్ డిడ్ సునీత విలియమ్స్, చాట్ లో చెప్పాలి, నాకు లైవ్ చాట్ లో చెప్పాలి. తర్వాత రికార్డింగ్ అవుతున్నప్పుడు ఎలాగాలు రికార్డింగ్ వీడియో 2-3 సార్లు వింటారు ప్రాబ్లం, లైవ్ లో వింటున్నప్పుడు మనకి గుర్తుండిపోద్ది. సూపర్ అండి శివాజీ, కరెక్ట్, వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రసన్న గారు వెరీ గుడ్. రోజా ఎస్ అమ్మ. కాకపోతే 62 అవర్స్ అన్నారు, మంచిదే, కానీ మినిట్స్ కూడా చెప్పాలి. మినిట్స్ కూడా గుర్తు పెట్టుకోండి, ఎలా గుర్తు పెట్టుకోవాలో కూడా చెప్పాను. 72 గంటలు కాదు, 62 గంటలు. సో అలా ఈజీగా గుర్తు పెట్టుకునేలా కూడా చెప్పాను. సరే, ఇంకొక బిట్ అడుగుతాను, ట్రై చేయండి. టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ హెల్డ్ ఎట్ ఎక్కడ జరిగింది? టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది? సూపర్ అండి శివాజీ, వెరీ గుడ్. బాగానే ఉన్నారు సార్, స్పీడ్గానే ఉన్నారు. కరెక్ట్ అండి, కరెక్ట్. గంగా గారు కరెక్ట్. రోజా ఎస్, కరెక్ట్, వెరీ గుడ్. అంతే సార్, ఇంకేం లేదు, అంతే. ఎలా అడుగుతాడు ఎగ్జామ్ లో, మీరు ఇంక టైప్ చేస్తున్నారు, అక్కడ టైప్ చేయక్కర్లే. ఎగ్జామ్ లో నెదర్లాండ్ ఏబిసిడీలో ఆప్షన్లు ఎక్కడ ఉందో టిక్ పెట్టేయడమే, 1 సెకండ్లో అయిపోద్ది. ఈ కరెంట్ అఫైర్స్ బిట్టు 1 సెకండ్, 2 సెకండ్లు. క్వశ్చన్ చదవడం ఒకటే లేటు, చదివేవంటే మాత్రం చాలా ఈజీగా, ఎందుకంటే సమలాగా చెయ్యక్కర్లేదు కదా, సింపుల్ గా ఆ బిట్ అనేది కవర్ అయిపోద్ది అనమాట. హియర్ 2 అడుగుతాను, మరి అన్ని అడిగేస్తే చెప్పేస్తారు కానీ. ఆల్ రైట్, సో బాగానే అర్థమవుతుంది అనే విషయం నాకు అర్థమైంది. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. సార్, ఎల్బిఏడి రీసెంట్ గా వినే ఉంటారు మీరు. ఎల్బిఏడి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇది ఫుల్ ఫామ్ ఎప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సార్. లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైస్ అంటాము, పేర్లోనే మనకు అర్థమైపోయింది. లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైస్ సార్, ఇది ఒక డివైస్ హార్ట్ కింద భాగంలో అమర్చారు సార్, ఇది అమర్చుతారు, ఎల్బిఏడి అంటాము. ఇది ఫస్ట్ ఎవర్, ఇది ఏంటంటే మన ఫస్ట్ ఎవర్ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఎలా స్టార్ట్ చేసామో, ఫస్ట్ ఎవర్ ఇంప్లాంటేషన్ జరిగింది సార్. ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలు రీసెర్చ్లు చేసి ఇంప్లాంటేషన్ చేశారు ఫస్ట్ టైం.
ఇంప్లాంటేషన్ డన్ ఎట్ ఎక్కడ జరిగిందని క్వశ్చన్ అడుగుతాడు సార్ మనకి. ఎక్కడ జరిగిందని క్వశ్చన్ అడుగుతాడు. ఆర్మీ హాస్పిటల్ ఢిల్లీలో జరిగింది సార్. ఆర్మీ హాస్పిటల్ ఎక్కడ జరిగింది సార్? ఢిల్లీలో ఉంది సార్. అదే ఆర్మీ హాస్పిటల్. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇది ఏం చేస్తుంది సార్? ఎల్విఏడి ఏం చేస్తుంది అని అంటే, వాట్ ఎవర్ ద బ్లడ్ పంప్ ఏదైతే ఉందో, మన బ్లడ్ అనేది ఫ్రమ్ హార్ట్ నుంచి, మన హార్ట్ నుంచి బాడీకి బ్లడ్ సర్క్యులేట్ చేస్తుంది అనమాట. ఫ్రమ్ హార్ట్ టు బాడీ ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చేస్తుంది ఎల్విఏడి. ఫుల్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైమ్ ఎక్కడ సార్ ప్లేస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఢిల్లీలో సార్ ఆర్మీ హాస్పిటల్లో మనకి ఇది ఫస్ట్ టైం ఇంప్లాంట్ చేశారు మొన్ననే రీసెంట్గా. అందుకనే కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది అనమాట. ఇప్పుడు ఏ బిట్ నేను చెప్పినా రీసెంట్గా జరిగాయి కాబట్టే చెప్తున్నాం కరెంట్ అఫైర్స్, లేకపోతే చెప్పము. దట్ ఈస్ వాట్. ఇప్పుడు నేను నీ తర్వాత బిట్ ఏం అడుగుతాను తెలుసా? ఎల్విఏడి లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైస్ ఫస్ట్ ఎవర్ ఇంప్లాంటేషన్ డన్ ఎట్ అంటే నువ్వేం చెప్పాలంటే ఆర్మీ హాస్పిటల్ ఢిల్లీ అని చెప్తే చాలు. ఓకేనా? ఎగ్జామ్లో అయితే అది ఆప్షన్లో ఉంటుంది, టిక్ పెట్టేస్తున్నాను, అంతకు మించి ఇంకేం లేదు. ట్రీ ఆధార్ మిషన్ పేరులోనే ఉంది. ట్రీ ఆధార్ మిషన్ లాస్ట్ వీక్ జరిగింది. అదే ఈ ఫస్ట్ వీక్ లో జరిగింది, మన February 4th. ట్రీ ఆధార్ మిషన్ రీసెంట్లీ, అఫ్ కోర్స్ అన్ని కూడా రీసెంట్లీ కదా, రీసెంట్లీ అయితే అది కరెంట్ అఫైర్ లో వస్తుంది. లాంచ్డ్ బై ట్రీ ఆధార్ మిషన్ లాంచ్డ్ బై సార్ ఏ స్టేట్ లో లాంచ్ అయింది అని చెప్పేసి అడుగుతున్నాడు సార్. విచ్ ఇస్ డెఫినెట్లీ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇదైతే మనకు లాంచ్ అయింది. ఏంటి సార్ ఈ ట్రీ అండ్ ఆధార్ మిషన్ అంటే? ఏం లేదు సార్, చాలా సింపుల్ థింగ్. మనకు నార్మల్ గా ట్రీస్ ఉంటాయి కదా, ఆ ట్రీస్ కి వీడు ఏం చేశాడంటే ఆధార్ కార్డులు పెట్టాడు. ఆధార్ కార్డ్స్ ట్రీస్ కి పెట్టాడు. అదేంటి సార్ మనుషులకు కదా ఉంటాయి ఆధార్ కార్డ్? ఆధార్ కార్డ్ అంటే ఏంటి? అందరికీ ఉండే, మనుషులకి ఉండేవి. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ లో మరీ ప్రత్యేకంగా ఎవరికి పెట్టారు సార్ అని అంటే ట్రీస్ కి పెట్టారు. ఏంటి సార్ ఆ ట్రీస్ కి ఆధార్ కార్డ్ అంటే? మనకి మనుషుల కంటే చేతికి ఇస్తాము, లామినేషన్ చేసుకుని బ్యాగ్ లో దాచుకుంటాం. మరి చెట్లకి ఎవరిస్తారంటే ఆధార్ కార్డ్ అంటే ఆధార్ కార్డ్ ఎవరు? కాల్డ్ ఇట్ యాజ్ ఆధార్ మిషన్. ఏంటి ఉంటుంది సార్ అని అంటే మెటల్ ప్లేట్ ఉంటుంది సార్. మెటల్ ప్లేట్ ఉంటుంది. మెటల్ ప్లేట్ మీద ఏముంటుంది అని అంటే క్యూఆర్ ఉంటుంది అనమాట. ఆ క్యూఆర్ స్కాన్ చేసాం అనుకో, ఈ చెట్టు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎన్ని సంవత్సరాల వ్యాలిడేషన్ ఉంటుంది, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్, మొత్తం ఏ టు జెడ్ అన్ని కూడా ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. అది మనకి ఆధార్ మిషన్. మేము మొన్న రీసెంట్ గా లైక్ చిత్రకోట వాటర్ ఫాల్కి వెళ్ళాం. చిత్రకోట ఛత్తీస్గఢ్ లో. అక్కడ ఛత్తీస్గఢ్ లో ప్రతి హౌస్ కి కూడా ఇంతేనండి. ఇప్పుడు చూడండి, అదే మన ఆంధ్రప్రదేశ్ లో అనుకోండి, మన జీవీఎంసీ వాళ్ళు వస్తారు, చాక్ పీస్ తో రాసుకొని వెళ్ళిపోతారు కొద్దిగా ముందు కాలం. ఇప్పుడు కొద్దిగా పర్లేదులేండి, ఆ పేపర్లు ఏవో అంటేస్తున్నారు, పింక్ కలర్ పేపర్లు, ఎల్లో కలర్ పేపర్లు అంటించి దాని మీద రాసుకుంటున్నారు. మన దోమలు కొట్టేవి మొత్తం ఆ డీటెయిల్స్, ఎన్నిసార్లు వచ్చారు, ఎన్నిసార్లు వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు అడ్వాన్స్ గా ఛత్తీస్గఢ్ లో డైరెక్ట్ గా ఇలాగ మెటల్ ప్లేట్ విత్ క్యూఆర్ డైరెక్ట్ మొబైల్ స్కాన్ చేసాం అనుకో, ఆ వీధిలోని ఏ ఇంటిని స్కాన్ చేసినా ఎన్నిసార్లు క్లీనింగ్ అయింది, జీవీఎంసీ వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారు, ఈ మస్కిటోస్ పొగలు అవి కొడతారు కదా, మొత్తం అంటే పరిశుభ్రతకు సంబంధించి డీటెయిల్స్ అన్ని వచ్చేస్తున్నాయి. అలాగే చెట్లు కూడా పెట్టారనమాట. సార్ ఎక్కడ పెట్టారు సార్ అని అంటే, ఎక్కడ పెట్టారు సార్ ఈ ట్రీ ఆధార్ మిషన్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పాలి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇలాంటివి అడుగుతూ ఉంటాడు మనం కన్ఫ్యూజ్ చేయడానికి, కానీ చాలా అంటే చాలా ఈజీగా మనం చెప్పొచ్చు అనమాట. అర్థమైందా సార్ ఈ రెండు బిట్లు కూడా? సో ఇది ఆధార్ గురించి, అదేమో వెంట్రికల్ డివైస్ గురించి మనం రెండు బిట్స్ కూడా చెప్పాము. సరే ఇతని పేరు వినే ఉంటారు మేబీ, అంటే అంత వినకపోవచ్చులేండి, సినిమా హీరో పేరు అంటే వింటాం మనం. నవీన్ చావ్లా. ఇతను రీసెంట్ గా పాస్డ్ అవే, చనిపోయారండి. అదేంటి సార్ చనిపోతే కూడా కరెంట్ అఫైర్స్ లో నేర్చుకోవాలా? అలాగైతే మా వీధిలో చాలా మంది చనిపోయారు, మరి పేర్లు రాస్తాడు, అలా అవ్వదండి. మీ వల్ల మా వల్ల చనిపోతే ఎవరు, అదే కరెంట్ అఫైర్స్ లో ఎవరు ఎవరైతే చనిపోయారో అంటే వాళ్ళకంటూ ఒక ఇంపార్టెన్స్ ఉంటేనే వాళ్ళ గురించి మనం కరెంట్ అఫైర్స్ లో నేర్చుకోవాలి సార్. పాస్డ్ అవే రీసెంట్లీ ఇలా ఇస్తాడు బిట్ కూడా ఎగ్జాక్ట్ గా ఇలా ఇచ్చేస్తాడు స్టేట్మెంట్. నవీన్ చావ్లా passed away recently. He belongs to చనిపోయారు కాబట్టి ఆయన జ్ఞాపకంగా మనకు తెలుసుకోవాలన్నమాట. కరెంట్ అఫైర్స్ బిట్లు అడుగుతారు కాబట్టి. ఈయన ఎలక్షన్ కమిషనర్ అండి, ఈసీ ఎలక్షన్ కమిషనర్. చూడండి, మన రీసెంట్ గా రామ్ చరణ్ మూవీ వచ్చింది కదా, గేమ్ చేంజర్ లో ఆయన ఐఏఎస్, ఐపీఎస్
ఎలక్షన్ కమిషన్ కూడా అవుతారు లాస్ట్ లో. సో ఈయన కూడా ఎలక్షన్ కమిషనర్. సో నవీన్ చావ్లా ఎప్పుడు సార్ అంటే 2010లో అండి, 2010లో, ఇప్పుడు కాదులేండి, బట్ అప్పుడు ఎలక్షన్ కమిషనర్ గా చేశారు కాబట్టి. కాకపోతే మొన్న చనిపోయారు 2 days బ్యాక్, అందుకని చెప్పేసి ఈయన రీసెంట్ న్యూస్ లో వచ్చారు. ఈయనైతే 16వ ఎలక్షన్ కమిషన్ అండి, 16th ఎలక్షన్ కమిషనర్ 2010లో చేశారండి. సార్ ప్రెసెంట్ అయితే, మరి ప్రెసెంట్ ఎవరో కూడా తెలుసుకుంటే పనిలో పనిగా సరిపోతుంది కదా. ప్రెసెంట్ 26th ఎలక్షన్ ఎవరు సార్? రాజీవ్ కుమార్. సో ఈయన రాజీవ్ కుమార్ గారే ఎలక్షన్స్ త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడైనా కూడాను ఈయన అండర్లోనే మొత్తం జరుగుతుంది అనమాట. ఆయన రాజీవ్ కుమార్. ఈయన కూడా ఈ ఫిబ్రవరి 18కి టర్మ్ అయిపోతుంది, 2025. మొన్న మే 22లో వచ్చారు ఈయన, మే 22లో వచ్చారు. రేపు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ 6వ తారీఖు, ఇంకొక 2 వారాలు అయితే ఈయన అయిపోతారు. మళ్ళీ కొత్తోడు వస్తారు, మళ్ళీ ఈ పేరు తీసి ఆడి పేరు వస్తుంది, రాజీవ్. హూ ఈస్ ద న్యూ 27th చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఎవరో తెలియదులేండి, తెలియదు. ఆ 27వ తారీఖు కరెంట్ అఫైర్స్ లో నేర్చుకుంటాం. ఎప్పుడు అది 18 కదా, 19వ తారీఖు కరెంట్ అఫైర్స్ లో మనం నేర్చుకుంటాం అనమాట. సో ఎలక్షన్ కమిషనర్ అన్నాం కాబట్టి దాని గురించి కూడా 1-2 బిట్లు నేర్చుకున్నాం, చాలా మంచిది. సరే మళ్ళీ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినాలి. నవీన్ చావ్లా ఎవరు సార్ అని అంటే ఎలక్షన్ కమిషన్ అంటే తెలిస్తే చాలు, ఇంకేమొద్దు. ఒకవేళ ఇన్ కేసు అడిగితే ఎన్నో అని అంటే 16వ. ప్రెసెంట్ ఎవరు సార్ అంటే 26th రాజీవ్ కుమార్. సార్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రెసెంట్ చెప్తున్నాను అంటే ఈ కింద చెప్పే పాయింట్లు ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోవాలి. బిట్టి ఎలా అయినా అడగొచ్చు, మీకు తెలియదు ఏం కాదు. ఆల్ రైట్, హియర్ వి గో విత్ ద నెక్స్ట్ వన్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. ఇప్పుడు వరకు అన్ని స్టేట్స్ లోని బయోడైవర్సిటీ సైట్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ టైం ఇన్ గుజరాత్. ఇప్పటి వరకు లైక్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ లేదన్నమాట. సో మొన్న రీసెంట్ గా అంటే 2 days బ్యాక్, సో బయోడైవర్సిటీ సైట్ అనేది సెలెక్ట్ అయింది. బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఎక్కడి నుంచి సార్? ఇన్ గుజరాత్ నుంచి వచ్చింది. అది ఏంటి అని చెప్పేసి అడుగుతాడు సార్. గునేరు విలేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. దీన్నే ఎందుకు సెలెక్ట్ చేశారంటే సార్, ఎప్పుడైనా 1500 ఆ పర్టికులర్ ప్లేస్ లో 1500 ప్లాంట్స్ పైన ఉండాలి, అండ్ మోర్ దెన్ 30% ఏదైతే ఉందో న్యాచురల్ వెజిటేషన్ ఉండాలి. వెజిటేషన్ అంటే మంచి వెజిటబుల్స్ యూజువల్ గా అన్ని మొత్తం ప్లాంట్ సంబంధించి అన్ని చేసుకునేలాగా మోర్ దెన్ 30% ఇదంతా ఉంటే దట్ పర్టికులర్ ప్లేస్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ డిసైడ్ యాజ్ ఎ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా గునేరి విలేజ్ ఎక్కడ ఉంది సార్ అంటే గుజరాత్. ఇదే ఫస్ట్ టైం కాబట్టి అది మనకి ఫేమస్ అయింది అనమాట. ఇప్పటి వరకు గుజరాత్ లో నుంచి ఏ ప్లేస్ కూడా రాలేదు, ఫస్ట్ టైం రావడం అంటే అక్కడ అంత మంచి బయోడైవర్సిటీ ఉంది అని అంటే. పొల్యూషన్ గురించి కూడా ఈరోజు మాట్లాడతాం, ఆ పాయింట్ కూడా. సార్ వరల్డ్ క్యాన్సర్ డే అందరికీ తెలిసిన విషయం, ఎవరైనా తెలిస్తే చెప్పండి సార్. వరల్డ్ క్యాన్సర్ డే ఎప్పుడు సార్? వరల్డ్ క్యాన్సర్ డే రీసెంట్ గా చెప్తున్నాం కాబట్టి అఫ్ కోర్స్ ఈ 2-3 రోజుల్లోనే ఉంటుంది కాబట్టి February 4th అని చెప్పేయచ్చు. వరల్డ్ క్యాన్సర్ డే ఎవ్రీ ఇయర్ February 4th క్యాన్సర్ డే జరుపుకుంటారు. దేనికి అంటే ఓన్లీ ద పర్పస్ ఆఫ్ టు రెడ్యూస్, అంటే క్యాన్సర్ కి ఏదైతే మనకి పేషెంట్స్ ఉంటారో ఎక్కువగా వాళ్ళు ఉండకుండా తగ్గించడానికి, రెమెడీస్ తీసుకోవడానికి, క్యాన్సర్ నిర్మూలించడానికి ఒక పర్టికులర్ డే ఉంటుంది. అంటే సంవత్సరం అంతా చేస్తారు, బట్ ఒక పర్టికులర్ డేకి మనకి స్పెషల్ గా ఉంటుంది అనమాట. వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేస్తారు February 4th. ఇట్ హ్యాస్ ఎ థీమ్ అడిగాడండి ఒకసారి. అయితే లాస్ట్ ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో డే అడగలేదు, February 4th అంటే చెప్పేస్తున్నారు, బానే ఉంది. ఆ క్యాన్సర్ డే రోజు ప్రతి దానికి కూడా ఒక థీమ్ ఉంటుంది, అంటే ఒక పర్టికులర్ పర్పస్ ఉంటుంది. ఏంటి అంటే యునైటెడ్ బై యూనిక్. థీమ్ ఇంపార్టెంట్ సార్ ఇక్కడ మనకి, యునైటెడ్ బై యూనిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏది అని అంటే డే కాదు, ఈ థీమ్ ఇంపార్టెంట్ సార్. థీమ్ అడుగుతున్నాడు వాడు, వెరైటీగా ఏమడుగుతున్నాడు? థీమ్ అడుగుతున్నాడు. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా నేను ఇప్పుడు 6 నుంచి 10 బిట్లు అడిగేస్తాను, టకటక నుంచి చెప్పేయాలి. ఒకసారి రివిజన్ చేస్తాను కింద నుంచి బ్యాక్, ఓకేనా? క్యాన్సర్ డే గురించి మాట్లాడాము. ఎప్పుడు సార్ క్యాన్సర్ డే? February 4th. గుర్తుంటారా సార్? ఎస్, ఆబ్వియస్లీ గుర్తుంటుంది. థీమ్ ఏంటి సార్ అంటే చాలా ఈజీగా ఉంది కదా, యునైటెడ్ బై యూనిక్. అందరినీ కూడా ఒకే మాట మీద ఉండాలి అనే ఉద్దేశంతో అది పెట్టారు.
గుజరాత్ నుంచి ఫస్ట్ సైట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ నామినేట్ అయింది, సెలెక్ట్ అయింది. ఏంటి సార్ అంటే గునేరి విలేజ్. గునేరి విలేజ్ ఆప్షన్స్ ఉంటాయిలేండి, మీకు పేర్లు పలకపోయినా కూడా ఈజీగా గుర్తుపెట్టి. నవీన్ చావ్లా చనిపోయారు సార్, ఎవరైనా ఎలక్షన్ కమిషనర్. ఎలక్షన్ కమిషనర్ సార్. ట్రీ ఆధార్ మిషన్ అంటే ట్రీస్ కి ఆధార్ కార్డ్స్ లాగా ఒక మెటల్ ప్లేట్ కొట్టారనమాట. మీరు అరకు వీటిలోకి వెళ్ళినా కూడా మనకు అబ్జర్వ్ చేస్తే మెటల్ ప్లేట్స్ ఉంటాయి, ఆ ట్రీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ స్టేట్ అంతా కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి స్టేట్ అంతా కూడా ఈ ట్రీ ఆధార్ మిషన్ అనేది స్టార్ట్ అయింది మనకి, అక్కడక్కడే కాకుండా కంప్లీట్ గా. ఏ స్టేట్ లో స్టార్ట్ అయిందని అడుగుతాడు సార్. ఏం చెప్పాలి మీరు? J&K, జమ్మూ అండ్ కాశ్మీర్. LVAD లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్టెంట్ డివైస్ అంటే హార్ట్ కి కింద భాగంలో లైక్ పెడతారనమాట. దానివల్ల ఏంటి అని అంటే మనకి హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హార్ట్ నుంచి బ్లడ్ అనేది టు బాడీ పంప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. అది ఇంప్లాంటేషన్ రీసెంట్ గా జరిగింది. ఎక్కడ సార్ అంటే ఢిల్లీలో జరిగింది సార్. ఏ హాస్పిటల్ అంటే హార్మీ హాస్పిటల్. ఆఫ్ కోర్స్ వాళ్ళే చేయాలి ఏం చేసినా కూడా. ఇవి కూడా మనం ఇందాక 5 గుర్తుపెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఈ 5 కూడా గుర్తుపెట్టుకోండి. ఒకసారి స్క్రోల్ చేస్తా ఉంటాను నెమ్మదిగా పైకి. నోట్ చేసుకుంటే మరీ మంచిది, చూసి చెప్పేయకూడదు అలాగని చెప్పేసి అడగగానే. అర్థం అవుతుందా? ఆల్ రైట్. ఒకసారి నేను రాసుకున్నారు ఈ 2 బిట్లు గుర్తుంటాయా మైండ్లో? ఎక్కువగా మైండ్లో గుర్తు పెట్టుకోండి. నేను పీడిఎఫ్ కూడా పెడుతున్నాను కాబట్టి, సో పీడిఎఫ్ ద్వారా కూడా మీరు తర్వాత ఈజీగా నోట్. పీడిఎఫ్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది. మార్నింగ్ కూడా పెట్టాను, చూసూ ఉంటారు. దీనికి మళ్ళీ బార్డర్ లైన్స్ అన్ని డ్రా చేసి నీట్గా యాజ్ ఇట్ ఈజ్ ఇదే పెట్టేస్తున్నాను లేండి. అఫ్ కోర్స్ మీకు చాలా ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి. మంత్ వైజ్ కూడా, ఇది వీక్ వైజ్ కదా, మంత్ వైజ్ కూడా పెడతా వస్తున్నాను ప్రతిదీ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ కూడా. సార్ అడిగేయచ్చా? గుర్తుంటాయా? ఎస్ సార్, చదివేసి ఉంటారు. వెరీ గుడ్. ఇందాక స్పీడ్గా చెప్పారు కాబట్టి మళ్ళీ ఒకసారి చార్ట్లోకి వచ్చేసాయండి. యాజ్ యూజువల్గా చార్ట్ ఆప్షన్లో ఎవరు చెప్తారో చూస్తాను సార్. ఫస్ట్ క్వశ్చన్, ట్రీ ఆధార్ మిషన్ రీసెంట్లీ లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్. ఎలా అడుగుతాడు సార్ క్వశ్చన్ ఎగ్జామ్లో? ఇప్పుడు మీకు నీట్గా అడిగాను కదా క్వశ్చన్. ట్రీ ఆధార్ మిషన్ was recently launched by which of the following state. ఏ స్టేట్? ప్రసన్న గారు వెరీ గుడ్ అండి, స్పీడ్గా ఉన్నారు. J&K అనేసినా కూడా పర్వాలేదండి, నేనేం అనుకోను. కాకపోతే ఫుల్ ఫామ్లో టైప్ చేసి పెట్టారు, చాలా సంతోషం. రోజా గారు ఎస్, వెరీ గుడ్, కరెక్ట్ అండి, కరెక్ట్, సూపర్, వెరీ గుడ్ అండి. ఈ సిలగా మీరు కరెంట్ అఫైర్స్ ఎంత స్పీడ్గా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎస్ SDP కరెక్ట్ అండి, సూపర్. నార్మల్గా రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ అంటే ఏదో చెప్తారు, ట్రై చేస్తారు, మోడల్ చెప్పి. కరెంట్ అఫైర్స్ కూడా మీకు గుర్తుండి చెప్తున్నారని అంటే చాలా మంచి విషయం, చాలా మంచి థాట్ అది. సో ఇలానే ఇదే స్పీడ్నెస్తో ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ సార్. వరల్డ్ క్యాన్సర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ఫాలోయింగ్ డేట్. డేట్లు నేనేమి ఇవ్వట్లేదు, ఆప్షన్ మీరే టైప్ చేసి చెప్పాలి. నాకు మీరే టైప్ చేసి చెప్పాలి. ఎవరు చెప్తారు? ఏ రోజు వరల్డ్ క్యాన్సర్ డే? సార్ Feb 14th అంటే మీరు వ్యాలంటైన్స్ డే సార్. Feb 14th బాగా ఇష్టం అనుకుంటా. 4 కొట్టగానే ముందు 1 అని కొట్టేశారు ఫ్లోలో. ఇంకా 14th మనం వెళ్ళలేదు కదా సార్. Feb 14th ఇంకా మనం వెళ్ళలేదు, అప్పుడు కరెంట్ అఫైర్స్లో వస్తాయి. ఎస్, Feb 4th. వ్యాలంటైన్స్ డే అడిగితే మాత్రం Feb 14th అని చెప్పండి. అడగడు, వాళ్ళు అడిగితే చెప్పొచ్చు. కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సార్. February 14th అయితే వ్యాలంటైన్స్ డే, లవర్స్ డే. Feb 4th అయితే క్యాన్సర్ డే అని చెప్పేసి, సో ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. లవర్ ఉంటే క్యాన్సర్ వస్తుంది అనేలాగా. సో ఆ విధంగా ఈజీగా, అంటే జస్ట్ ఫన్నీ వేలు, సో ఈజీగా గుర్తుండడం కోసం అనమాట. సో 4, 14th, సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వెరీ గుడ్. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఆఫ్ గుజరాత్లో ఉన్నటువంటి ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఏంటి? గునేరి విలేజ్. వెరీ గుడ్ రోజా, వెరీ గుడ్ మా. ప్రశ్న వెరీ గుడ్, సూపర్. మీరు లైక్ నార్మల్గా మీరు గుణ అని ఉంటారు కదా మన ఫ్రెండ్స్లో ఎవరైనా, గునేరి అని గుర్తుపెట్టుకోవచ్చు. గునేరి విలేజ్, గుణ అని గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా స్ట్రైక్ అయిపోద్ది అనమాట. గుణగాడి విలేజ్ ఏంటి? గునేరి విలేజ్ అని ఈజీగానే మనం గుర్తుపెట్టుకోవచ్చు. పెద్ద కష్టమేం కాదు.
ఓకేనా, ఈజీగానే మనం దాన్ని చెప్పొచ్చు అనమాట. ఆల్ రైట్, హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్ లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా స్పీడ్ గా ఉన్నారండి, సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. సో హియర్ వి గో విత్ ద నెక్స్ట్ వన్. కానీ చూసుకుంటే T20 వరల్డ్ కప్ అయింది, అండర్-19 ఎవరిది? విమెన్స్ది ఆడపిల్లలందరికీ తెలిసి ఉంటుంది. T20 వరల్డ్ కప్ సెకండ్ దండి, ఇది కొత్తగా స్టార్ట్ చేశారు, ఇంతవరకు ముందు లేదు. ఎవరు గెలిచారు సార్? 1/1 మనమే. సో ఇండియా, సో మనమే గెలిచాం. మన ఇండియన్ విమెన్ అండర్-19 T20 వరల్డ్ కప్ ఐసీసీ విమెన్స్ సెకండ్ T20 ఎవరు గెలిచారు సార్ అని అంటే ఇండియా. సార్ ఫస్ట్ కూడా మనమే సార్, కాబట్టి కాన్సిక్యూటివ్. ఫస్ట్ T20 వరల్డ్ కప్ కూడా మనమే, వరల్డ్ కప్ కూడా సేమ్ మనమే అంటే ఇండియానే. సో మొన్నేమో ఇండియా వర్సెస్ మనకి సౌత్ ఆఫ్రికా అయింది సార్, సౌత్ ఆఫ్రికా అయింది. అడగడు అపోనెంట్ ఎవరు అనేది, జస్ట్ తెలుసుకోండి. ఇది నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాను, మొన్న చూశాను కాబట్టి. లాస్ట్ ఇయర్ జరిగింది ఇది, ఎవరో నాకు తెలియదు, అపోనెంట్ అడగడలేండి. సో అది అక్కర్లేదు. సో ప్రెసెంట్ అయితే మనకి T20 వరల్డ్ కప్ విమెన్స్ ఇది సార్, ఇది ఎస్పెషల్గా ఆడపిల్లలది. సో అండర్-19 బిలో 19 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా వరల్డ్ కప్ అవుతుంది ప్రతి కంట్రీకి. సో అందులో మనం ఇండియా ద నెంబర్ 1 టీం అయితే మనం, ఇంకా దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇంకేం లేదు, మొత్తం విషయాలను అందులోనే చెప్పేశాను. సో సెకండ్ ఇది అయితే మనకు ఓకేనా. ఫస్ట్ది కూడా మనమే గెలిచాము, అంతే సింపుల్. సార్ మన పిఎం ప్రధాన మంత్రి మోడీ గారు మనకి మొన్న జరిగింది కదా కుంభాభిషేకం, అటెండ్ అయ్యారు. ఏ కంట్రీ? మన ఇండియాలో అటెండ్ అవ్వదు, వేరే కంట్రీలో అటెండ్ అయ్యారు. అదే కంట్రీ ఏంటని అడుగుతున్నాడు. పిఎం మోడీ సార్ అటెండెడ్ మహాకుంభాభిషేకం. తెలిస్తే కామెంట్లో చెప్పండి సార్. మహాకుంభాభిషేకం అట్ విచ్ కంట్రీ? మన ఇండియా అతను ఇండియా కంట్రీలో అని అడిగితే అది బిట్ ఎందుకు అవుతుంది? బిట్ అవ్వదు. ఇండోనేషియా సార్. ఎవరికైనా తెలుసా అండి? తెలిస్తే చెప్పండి. ఇప్పుడు చెప్తానులేండి, ముందు చెప్పుంటే ఓకే. దిస్ ఈజ్ వాట్ లైక్ సార్. ఇది డైరెక్ట్ ఆల్రెడీ కుంభమేళ అందరికీ తెలిసిన విషయమే. మన ప్రధానమంత్రి పిఎం మోడీ గారు కూడా అటెండ్ అయ్యారు. ఎక్కడ సార్ కంట్రీ, ఎక్కడ అటెండ్ అయ్యారు అని అంటే అడుగుతాడు. సో దట్ ఈస్ వాట్ ఇండోనేషియా. సో ఇది మనకి, సో ఇది కూడా డైరెక్ట్ బిట్టే. సో దాని గురించి కూడా ఇంకెక్కువ తెలుసుకోవడానికి ఏం లేదు సార్. చాట్ బోట్ ఒకటి స్టార్ట్ అయింది సార్, మన స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది చాట్ బోట్ అని. అంటే మన పబ్లిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో కంప్లైంట్స్, చాట్ బోట్ కాల్డ్, దాని పేరు ఏంటి అని అంటే మనమిత్ర అంటాం. మన తెలుగు పీపుల్ గురించే మనమిత్ర అంటే మన మిత్రుడు అని. మన మిత్రుడు ఎవరు స్టార్ట్ చేశారు అని, స్టార్టెడ్ బై, ఇందాక చెప్పాను కదా తెలుగులో నేను. స్టార్టెడ్ బై ఎవరు సార్? ఏ స్టేట్ సార్? స్టార్టెడ్ బై విచ్ స్టేట్? మన తెలుగు వాళ్ళ కోసం అన్నాం కాబట్టి సింపుల్ గా చెప్పేస్తాం, ఆంధ్రప్రదేశ్ అని ఆలోచించుకుంటారు. సో పేరులో కూడా మనమిత్ర అని క్లియర్ గా ఉంది కాబట్టి మన మిత్రుడు అని. అంటే మనకి ఇది వాట్సాప్ సర్వీస్ సార్. ఇది వాట్సాప్ లో అంటే మనం ప్రతిదీ కూడా వాట్సాప్ చాట్ లో మనం తెలుసుకోవచ్చు అనమాట. వాట్సాప్ సర్వీస్ ఏంటి సార్ అంటే కంప్లీట్ గా వాట్ ఎవర్ ద పబ్లిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మనం ఈ చాట్ బోర్డ్ ద్వారా తెలుసుకోవచ్చు. పబ్లిక్ సర్వీసెస్ అన్ని కూడా. ఇది మన క్వశ్చన్ ఏంటంటే చాట్ బోర్డ్ కాల్డ్ మనమిత్ర వాజ్ రీసెంట్లీ స్టార్టెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అని అడుగుతాడు సార్. ఆంధ్రప్రదేశ్. సార్ ఒక స్టేట్ గురించి వచ్చింది, ఏంటి సార్? జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి వచ్చింది. ఏంటి? ట్రీస్ గురించి వచ్చింది మనకి ఆధార్. సో ఇప్పుడు నేను స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్తాను అన్నాను కదా సార్. ఏంటి? ప్రతి క్వశ్చన్ నేను లాస్ట్ లో ఎందుకు ఒక దగ్గర రాసుకోవాలి, ఇప్పుడు స్టేట్ వైజ్ మనం కరెంట్ అఫైర్స్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ 2 బిట్లో దగ్గర రాసుకోవాలి సార్. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తర్వాత పంజాబ్, తర్వాత మహారాష్ట్రలో వస్తుంది. కాబట్టి స్టేట్ కరెంట్ అఫైర్స్ అని ఒక 20 పేజెస్ ఉంచేసి అవన్నీ అక్కడ రాసుకుంటాం అనమాట. వచ్చాయి కదా, ఫస్ట్ ఒక 2 బిట్లు వచ్చాయి. ట్రావిస్ హెడ్, బీజీటీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, అండ్ ఇప్పుడు T20 వరల్డ్ కప్ విమెన్. ఇలాగ స్పోర్ట్స్ కి సంబంధించినవన్నీ ఒక 20 పేజెస్ లో రాసుకోవాలి సార్. అప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ అనేవి మొత్తం అంతా బైఫర్గేట్ అయిపోతుంది, దేని దానికి సపరేట్ అయిపోతుంది. అప్పుడు మనకి చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అర్థమవుతుందా సార్? మరి మీరే అలా చెప్పేయచ్చు కదా సార్, మాకెందుకు ఇలా కలిపి చెప్తున్నారని మళ్ళీ ఒక డౌట్ వచ్చేస్తుంది. వెంటనే ఏ పాటికి వచ్చి ఉంటుంది మైండ్ లో. సార్ అలాగా ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏ కరెంట్ అఫైర్ జరుగుతుందో నాకు తెలియదు కదా, మీకు తెలియదు, నాకు తెలియదు, భగవంతుడికి కూడా తెలియదు. రేపేం జరుగుతుంది కరెంట్ అఫైర్, రేపు ఏం జరుగుతుంది ఎవరికి తెలుస్తుంది? సో
కాబట్టి నేను ఆ వీక్లో జరిగేవంతా లైన్గా చెప్పుకుంటా వెళ్తున్నాను ప్రిపేర్ చేసి మీకు. సో మీరు అలాగే కంప్లీట్ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అంతా మీ దగ్గర ఉండాలంటే మంత్ అయ్యేసరికి దేని దాన్ని సపరేట్గా ఉన్నాయి అనుకోండి సార్, మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది సార్. లేదు సార్ మీరు ఇలా చెప్తున్నట్టు పాయింట్ వైజ్ నెంబర్ వైజ్ వెళ్తున్నారు, చాలా బాగుంది, నేను ఇలా వెళ్ళిపోతాను అనుకుంటే చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. బట్ మీరు అలా లైన్గా వెళ్ళారు అనుకోండి, టాపిక్ వైజ్ వెళ్ళారు అనుకోండి, అంటే ఐ మీన్ లైక్ చెప్పాను కదా ఇందాక, స్పోర్ట్స్ ఒక దగ్గర, బుక్స్ ఒక దగ్గర, పాస్ట్ అవే ఇందాక వచ్చారు కదా నవీన్ చావ్లా ఒక దగ్గర, సో అలాగే పిఎం మోడీ అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఒక దగ్గర, ఇలా రాసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతకుమించి ఇంకేం లేదు. డైరెక్ట్లీ విల్ గో ఫర్ ద నెక్స్ట్ దాంట్లోకి అయితే వెళ్ళిపోదాం. న్యూ డైరెక్టర్ జనరల్ డీజీ అని రాసేస్తాను సార్ డైరెక్ట్గా. ఇతను న్యూ కాబట్టి కరెంట్ అఫైర్స్లో ఉన్నాడు, ఓల్డ్ అయితే ఆడేందుకు వస్తాడు. న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీసీఏఎస్ సార్ ఫుల్ ఫామ్ కూడా తెలియాలి మనకి. ఎగ్జామ్లో బీసీఏఎస్ అంటే మళ్ళీ ఏంటని అడిగేస్తారంట, అదొక ప్రాబ్లమ్. ఏవియేషన్ ఉంది కదా సార్ ఎప్పుడు సిఏ వచ్చినా సివిల్ ఏవియేషన్ గుర్తు. సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్ కాదు, సిఏ అంటే మనం వెంటనే సార్ 13 మళ్ళీ చెప్పరా? ఎస్ తప్పకుండా అండి, 13 ఇదే కదా. చాట్ బోట్ అంటే వాట్సాప్ సర్వీస్ అండి, వాట్సాప్లో మనం అడగొచ్చు అనమాట. వాట్సాప్లో చాట్ బోట్ అన్నామన్నట్టు, చాట్ అంటే పేరులోనే ఉంది కదా, చాటింగ్లో అడగొచ్చు. పేరేంటి సార్ అంటే మనమిత్ర, దాని అంటే వాట్సాప్ గ్రూప్ పేరేంటి అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఏంటి సార్ అది? మనమిత్ర చాట్ బోట్ అనమాట. మీరు గూగుల్లో కొట్టినా మనమిత్ర చాట్ బోట్ అని అంటే వచ్చేస్తుంది. దాంట్లో నువ్వు ఒక సర్వీస్, ఏ సర్వీస్ కావాలని అడగొచ్చు. ట్యాక్స్ కావాలన్నా, హౌస్ ట్యాక్స్ ఎలా కట్టాలి, లేకపోతే కరెంట్ బిల్లు ఎలా పే చేసుకోవాలి. మన కరెంట్ బిల్లు మనం చూడండి, యాప్స్లో పే చేయకుండా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్లకుండా ఒక సైట్లో పే చేసాం. ఇలాంటి పబ్లిక్ సర్వీసెస్ ఏవైతే డౌట్స్ వస్తాయో అవన్నీ మనమిత్రలో అడగొచ్చు అనమాట. మనమిత్ర అనేది ఏ స్టేట్కి సంబంధించిందని అడుగుతాడు సార్. అఫ్ కోర్స్ మన ఏపీని, ఆంధ్రప్రదేశ్, మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ అనుకోకండి, అదో బాధ. అరుణాచల్ ప్రదేశ్ అయితే అరుణాచల్ ప్రదేశ్ అని రాస్తాను ఫుల్గా, ఏపీ అయితే రాయింది నేను, ఎందుకంటే ఏపీ అని మనకు తెలుసు కదా ఆల్రెడీ. అంతకుమించి ఇంకే లేదు. అర్థమైందండి ప్రసన్న గారు? ఎస్. సో న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీసీఏఎస్, ఇంకొక 2 బిట్లు చెప్పి క్లోజ్ చేద్దాం సార్. 14, 15, ఇంకొక 15 అలా ఉంటాయి. అప్పుడు ఓవరాల్గా ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అవుతుంది మనకి. న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సార్ సిఏ వస్తే ఏం చెప్పాను? నాట్ చార్టెడ్ అకౌంటెంట్, సివిల్ ఏవియేషన్ అనమాట. బి అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అని, ఇంకేం లేదు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎస్ ఫర్ సెక్యూరిటీ సార్. దీనికి కొత్తగా డీజీ డైరెక్టర్ జనరల్ సెలెక్ట్ అయ్యారు సార్, ఆయనే రాజేష్ నిర్వాణ. సార్ ఏంటి సార్ అసలు ఈ బీసీఏఎస్ బ్యూరో అంటున్నారు, సివిల్ ఏవియేషన్ అంటున్నారు, ఏంటి దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని మళ్ళీ డౌట్ వస్తుంది సార్. ఏం లేదు, సివిల్ ఏవియేషన్ అంటే ఏంటి? మన ఫ్లైట్స్కి సంబంధించింది. మనం చూడండి, లైక్ ఇంటర్మీడియట్ టైంలోని ఏవియేషన్ కోర్స్ నేర్చుకుందామని అనుకునే వాళ్ళని, ఇంటర్ డిగ్రీ స్టార్టింగ్లోని ఏవియేషన్ వాళ్ళు మన కాలేజ్కి వచ్చి డెమో ఇచ్చేవాళ్ళు, అవునా కదా? ఏవియేషన్ కోర్స్ ఫ్లైట్లో జాబ్ వస్తుంది, లేదనంటే మన ఎయిర్పోర్ట్స్లో జాబ్ వస్తుంది అని చెప్పేసి, అదే సార్ ఇది. అలాంటి సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో ఓవరాల్గా ఇండియాలో ఉండేటటువంటి ఎయిర్పోర్ట్స్, ఫ్లైట్స్ మొత్తం A to Z, ఈ సివిల్ ఏవియేషన్కి ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది సార్, ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. అదే దానికి ఆర్గనైజేషన్ పేరు ఏంటి సార్ అని అంటే, ఆర్గనైజేషన్ పేరు ఏంటి సార్? బీసీఏఎస్. ఫుల్ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్? బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. దీనికి కొత్తగా డీజీ డైరెక్టర్ జనరల్ వచ్చారు సార్. ఎవరు సార్ ఆయన పేరు? రాజేష్ నిర్వాణ. అర్థమైందా సార్? ఇప్పుడు అర్థమైందా? ఇది నిర్వాణ అంటే నిర్వహణ అని గుర్తుపెట్టుకోవచ్చు, నిర్వహించడం అని చెప్పేసి, ఎందుకంటే వాడి పని అదే, నిర్వహిస్తూ ఉంటాడు. సివిల్ ఏవియేషన్లో సెక్యూరిటీ ఎలా ఉంది, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ బాగుందా బాగాలేదా, ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతా కూడా డైరెక్టర్ జనరల్ చూసుకుంటారు. ఆయనే రాజేష్ నిర్వాణ. నిర్వహిస్తాడు కాబట్టి నిర్వాణ ఇంటి పేరు యాక్చువల్గా, బట్ మనం అలా మార్చేస్తాం అనమాట. సో ఈజీగా ఉంటుంది సార్. ఎస్, ఆబ్వియస్లీ చాలా ఈజీగానే గుర్తుకోవచ్చు. హియర్ వి గో విత్ ద లాస్ట్ బిట్. అయితే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ తెలిస్తే చెప్పండి మీరు, నేను ఆన్సర్ చెప్పకముందు. టు ట్రావెల్ ఇన్ స్పేస్ లో నడిచినటువంటి, ఇందాక మనకు ఆల్రెడీ వచ్చారు సునీత గారు యుఎస్ ఆవిడ. మన ఇండియన్ ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ స్పేస్ రాకేష్ శర్మ.
సో ఇదట మొత్తానికి ఓవరాల్గా నేను ఒక 30 వరకు తీసుకొచ్చాను బిట్స్ని. అందులో మనకి హాఫ్ ఆఫ్ ద బిట్స్ అంటే హాఫ్ ఆఫ్ ద వీక్లో మనం కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ ఇండియన్ పర్సన్ ఎవరు సార్? రాకేష్ శర్మ సార్. లాస్ట్ 5 కూడా ఒక్కసారి చూద్దాము. మీరు చెప్పేసేయాలి. 11 నుంచి చూడండి సార్. T20 ఉమెన్స్ వరల్డ్ కప్ సార్. వరల్డ్ కప్ ఎవ్రీ ఇయర్ అవుతా ఉంటుంది. లైక్ ఫస్ట్ టైం ఎవరు గెలిచారంటే ఇండియా వాళ్ళే. సెకండ్ టైం కూడా మనమే గెలిచాము. మోడీ గారు మన ప్రధానమంత్రి, పిఎం ప్రైమ్ మినిస్టర్ మహాకుంభాభిషేకం ఎక్కడ అటెండ్ అయ్యారు అని అంటే ఇండోనేషియాలో అటెండ్ అయ్యారు సార్. చార్ట్ బోర్డ్ పేరేంటి సార్? మనమిత్ర స్టార్టెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అని అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్. డీజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిసిఏఎస్ ఎవరు సార్ అంటే రాజేష్ నిర్వాణ. ఈ కిందనేమో రాకేష్ శర్మ. కాబట్టి ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ లో ఒక పాయింట్ చెప్తాను అన్నాను కదా, అన్ని ఒక చోట రాసుకోవాలి. ఒక చోట. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి తెలుసా మీరు? ఫర్ ఎగ్జాంపుల్ బిట్ వైజ్ వెళ్తే స్పోర్ట్స్ అని ఒక దగ్గర రాసుకోండి. ఇప్పుడు 4-5 స్పోర్ట్స్ బిట్లు వచ్చాయి. అలాగే పర్సన్స్ ఒక దగ్గర రాసుకోండి. పర్సన్స్ అంటే ఇక్కడ చూడండి, రాకేష్ శర్మ వచ్చాడు, ఇక్కడేమో రాజేష్ నిర్వాణ వచ్చాడు. ఇంకెక్కడైనా వచ్చారు సార్ పర్సన్స్ ఇంకెక్కడైనా వచ్చారా? ఎస్, ఇందాక మన గుకేష్ అంటే ఈడు ఎలాగో స్పోర్ట్స్ లో వెళ్ళిపోతాడండి. ప్రజ్ఞానంద స్పోర్ట్స్ లో పెట్టేయండి అండి. స్పోర్ట్స్ బిట్ కదా అది, ఓకేనా? అలాగే పర్సన్స్ ఎక్కడ, అలాగే సునీత వచ్చారు, అవునా కదా? సో ఈ ట్రావిస్ హెడ్ కూడా పర్సనే, బట్ వీడి స్పోర్ట్స్ లో పెట్టేసేయండి. స్పోర్ట్స్ అలా పెట్టుకోవాలి, ఓకేనా? స్పోర్ట్స్ గేమ్స్ అని ఒక దగ్గర రాసుకోండి, పర్సన్ దగ్గర రాసుకోండి. ఇలాగ మనం కన్వర్ట్ చేసేసాం అనుకోండి, మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. అలాగే స్టేట్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. అలాగే నేషనల్ అన్ని ఒక దగ్గర రాసుకోండి, ఇండియా వైడ్ సంబంధించినవి. అలాగే ఇంటర్నేషనల్ అని ఒక దగ్గర రాసుకోండి, ఓకేనా? సో ఇలాగ డిఫరెంట్ గా మనం పెట్టుకుంటే నోట్స్ లో మనకి చాలా ఈ చదువు అన్ని ఒక్కొక్క దగ్గర ఈ బిట్స్ అన్ని సపరేట్ దాని దగ్గర ఇలా లైన్ గా రాసుకోరు మీరు, ఓకేనా? ఇది క్లాస్ కాబట్టి లైన్ గా రాస్తాను. మీరు ఈ ఫస్ట్ బిట్ ఏమో చూడండి. ఇప్పుడు మీకు ఈజీ ఫస్ట్ బిట్ ఏమో స్పోర్ట్స్ లో రాయండి అన్న, అలన్ బార్డర్ కాబట్టి ఇది కూడా బార్డర్ గవాస్కర్ స్పోర్ట్స్ లో రాస్తారు. ఇది కూడా స్పోర్ట్సే. సునీత విలియం పర్సన్స్ లో రాయండి, స్పోర్ట్స్ లో రాయండి, ఓకేనా? ఫుల్ ఫార్మ్స్ లో రాయండి. ఎల్యువిడి అంటే ఏంటి? ట్రీ ఆధార్ మిషన్ స్టేట్ కదా, ఇది స్టేట్ లో రాయండి, ఓకేనా? నవీన్ చావ్లా పాస్ట్ డేవేలో రాయండి. పాస్ట్ డేవే పర్సన్స్ అని ఒక దగ్గర ఉంటారు అప్పుడు నీకు, ఓకేనా? అలాగే ఈజీగా మనకి లైక్ మనం డేస్ అన్ని ఒక దగ్గర రాసుకోండి. ఫిబ్రవరిలో ఫర్ ఎగ్జాంపుల్ February 2nd వెట్లాండ్స్ డే నెక్స్ట్ వస్తుంది అది. అలాగే February 4th క్యాన్సర్ డే. ఇలాగ మొత్తం రోజులన్నీ ఒక దగ్గర ఉంటాయి. సో అప్పుడు నీకు ఎలా ఉంటుంది అంటే చాలా ఈజీగా డేస్ అన్ని కూడా ఒక దగ్గర రాసుకోవాలి. బుక్స్ ఏమైనా వచ్చాయి అనుకోండి, నెక్స్ట్ క్లాస్ లో వస్తాయి. బుక్స్ ఒక దగ్గర రాసుకోండి. రాస్తే మనకు అప్పుడు కరెంట్ అఫైర్స్ ఈజీగా ఉంటుంది. మై డియర్ ఆల్ ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఒక ఐడియా వచ్చిందా? నార్మల్ గా సార్ ఇప్పటి వరకు మనం స్టిల్ డేట్ మనం నార్మల్ గా లైక్ ఎలా ఇచ్చామంటే పీడిఎఫ్ మీద రాసి ఇచ్చే వాళ్ళని. చదువుకోవడానికి మనకి చదివి మనం గుర్తు పెట్టుకునే వాళ్ళకి కొద్దిగా కష్టంగా ఉండేది ప్యాటర్న్. అందుకని చెప్పేసి మీకు వీడియో క్లాస్ ఫామ్ లోకి వచ్చేసాం మనం. సో ఇలాగ క్లాస్ చెప్తే మీకు కూడా ఈజీగా. ఇప్పుడు చూడండి, ఈ 15 బిట్ల మీద మనం ఒక 15 కొత్త విషయాలు నేర్చుకున్నామా? వేరే విషయాలు కూడా నేర్చుకున్నాం ఆ బిట్కి సంబంధించి. సో ఈ మైండ్ లో ఉంటాయి. తర్వాత మీరు రివిజన్ కూడా చేయండి, క్లాస్ కూడా వినండి. మళ్ళీ వింటే మనకు ఆటోమేటిక్ గా ఎనీ కైండ్ ఆఫ్ బిట్ మనం చాలా సింపుల్ వేలో ఈజీగా చేయొచ్చు. ఇది కరెంట్ అఫైర్స్ లో ఫెబ్ ఫస్ట్ వీక్ లో పార్ట్ 1. ఫెబ్ ఫస్ట్ వీక్ లో ఇక పార్ట్ 1 అది కూడా మెన్షన్ చేస్తాను. పార్ట్ 2లో మనకి ఫస్ట్ వీక్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అది రేపు కానీ ఎల్లుండి కానీ కూడా పెట్టేస్తాను. అలాగే వీక్ లో ఎలా లేదన్నా 1 or 2 క్లాసెస్ ఈజీగా పడతాయి, ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్. రిమైనింగ్ ఉండే అర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ గా కవర్ అయిపోతూ ఉంటాయి. దట్ ఈస్ వాట్ మై డియర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద లైవ్. రికార్డింగ్ లో విన్న వాళ్ళకి కూడా అందరికి, ఓన్లీ లైవ్ లో జాయిన్ అయిన వాళ్ళకే కాదు, బాగా ఆన్సర్ చెప్పారు. నెక్స్ట్ కూడా కరెంట్ అఫైర్స్ జాయిన్ అవ్వండి, మిగతా వాళ్ళు కూడాను. అండ్ మీరు కూడా బాగా చెప్పారు ఆన్సర్. రోజా కానీ, ప్రసన్న గారు కానీ, గంగా కానీ, అండ్ ప్రియాంక, అందరూ ఎవ్రీవన్. సో చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అండ్ మళ్ళీ మరొక క్లాస్ లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీని యొక్క ప్రతిసారి కూడా సార్ క్లాస్ అవగానే ఇది అవగానే దీని యొక్క పీడిఎఫ్ మన యాప్ లోని షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ యాప్ లో లైక్ కరెంట్ అఫైర్స్ అని ఉంది కదా, కరెంట్ అఫైర్స్ ఒక ఫోల్డర్ ఉంది కదా, కరెంట్ అఫైర్స్ ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్ లో పీడిఎఫ్ యాడ్ అయిపోతుంది, అలాగే వీడియో కూడా యాడ్ అయిపోతుంది. డైరెక్ట్ గా ఫోల్డర్ లోకి వెళ్ళిపోండి. ఒక 1 hour ఆగి క్లాస్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour వెయిట్ చేయండి, ఆటోమేటిక్ గా అందులో యాడ్ అయిపోతుంది. నేను కూడా ఏం చేయక్కర్లేదు.
లైవ్ క్లాస్ నుంచి ఫోల్డర్లోకి యాడ్ అయిపోద్ది అనమాట, పీడిఎఫ్ కానీ వీడియో కానీ. సో పీడిఎఫ్ మన దగ్గర ఉంటుంది, వీడియో కూడా యాప్లో ఉంటుంది, కాబట్టి మనం ఎప్పుడు కావాలన్నా అప్పుడు చూసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో ఇంకాస్త మంచి బిట్స్ ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ